నగరంలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే ప్రాంతాల్లో కూకట్పల్లి వై జంక్షన్ కూడా ఒకటి. ఈ రూట్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగకపోయినా ట్రాఫిక్ మాత్రం నిత్యకృత్యం. బాలానగర్ నుంచి మియాపూర్ వెళ్లాలన్నా, అమీర్పేట్ నుంచి జేఎన్టీయూకి వెళ్లాలన్నా వై జంక్షనే కీలకం. రాత్రి సమయాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ తిప్పలు, డే టైంలో వాహనాల రద్దీతో రోడ్డుపైనే గంటలకు గంటలు గడపాల్సి వస్తోందని చెప్తున్నారు వాహనదారులు. ఇక వర్షాకాలం వస్తే నత్తకు నడక నేర్పేలా వాహనాల కదలిక ఉంటుంది. పీక్ అవర్స్లో ట్రాఫిక్తో నరకకూపంలా ఉండే వై జంక్షన్ నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. నగరంలో వివిధ కారణాల వల్ల ట్రాఫిక్ సమస్యలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం ఒక కీలకమైనటువంటి జంక్షన్ దగ్గర ఉన్నాము, అదే వై జంక్షన్. ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్యోగాల రీత్యా వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, ఎక్కువగా ఇక్కడ ఈ రద్దీ ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఒకవైపు ఎక్కడైతే అక్కడ ట్రాఫిక్ ఆగిపోయి ఉందో ఆ సిగ్నల్ పాయింట్ అంతా కూడా అమీర్పేట్ నుంచి ఇటు కూకట్పల్లి మియాపూర్ వెళ్ళేటటువంటి మార్గంగా మనం చెప్పుకోవచ్చు. మరొక వైపు మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ సిగ్నల్ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఏదైతే బాలనగర్ నుంచి వస్తున్నటువంటి వాహనాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ వై జంక్షన్లో కూడా ఎప్పుడు ఒక ట్రాఫిక్ సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్గా అయితే మాత్రం ఉదయం ఆఫీస్కి వెళ్ళేటటువంటి ప్రాంతం ప్రధానంగా 8 గంటల నుంచి సుమారు ఒక 10 గంటలు 11 గంటల వరకు కూడా ఆ ట్రాఫిక్ ఇక్కడ మనం చూస్తాము. మరొక వైపు ఈవినింగ్ మాత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఇక్కడ మనకి ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వరకు కావచ్చు, అంతేకాకుండా మియాపూర్ కావచ్చు, ఒకవైపు జేఎన్టీయూ సర్కిల్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి జంక్షన్స్. అంతేకాకుండా ఇక వర్షం పడినప్పుడు మాత్రం ఆ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సిగ్నల్ వేసిన వెంటనే మళ్ళీ వేరే సిగ్నల్ దగ్గర పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ అనేది నిలిచిపోతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువగా వాహనాలు పెరిగిపోవడము, అంతేకాకుండా మరొక వైపు సిగ్నల్కి సంబంధించినటువంటి టైమింగ్స్ కావచ్చు, మరొక వైపు ఆఫీస్ టైమింగ్స్ కూడా అంటే అదే టైంలో అందరికీ ఆఫీసులు ఉండడము, ఆ సమయంలో కూడా ఎక్కువగా ఈ ట్రాఫిక్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క వై జంక్షన్తో పాటు జేఎన్టీయూ కావచ్చు, మియాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఒకవైపు ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు కూడా యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ సమస్య మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. విజువలిస్ట్ సాయితో కలిసి జ్యోతి, TV9 వై జంక్షన్ నుంచి హైదరాబాద్.